ఎగరవేశారంట. ఎగరేయలేదా? రెండో హెచ్చరిక కూడా ఎగరేశారంట. పిల్లరా, మత్స్యకారులకు మరీ ప్రారంభంలోనే హెచ్చరిక. ఎక్కడికి వెళ్ళొద్దని? సముద్రంలోకి వెళ్ళొద్దని. ప్రస్తుతం ఈ 2 వారాల నుంచి మనం ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం. హెచ్చరిక ఒకటే హెచ్చరికలు పిల్లలు. టోల్ గేట్ వైపు కూడా రావద్దని ఏం చేస్తున్నారు? మనం చేశారు ఎవరు? హెచ్చరిక. ఈ సంవత్సరం కాదు కానీ పోయిన సంవత్సరం ర్యాకెట్లోకి దూసుకొచ్చారు మన రాజకిరణ్ గారు. పిల్లరా, ఆ ఉద్యోగ భారాన్ని బట్టి ఆ రకంగా వచ్చేసాడు. అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి పిల్లరా. కారులు సహితం ఏమైపోతున్నాయి? కొట్టుకొని పోతున్నాయి అన్నమాట. ఇప్పుడు హెచ్చరిక చేయబడినప్పుడు ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి? వినాలి పిల్లరా. హెచ్చరికని కానీ మనము వినుకోకుండా ముందుకు వెళ్ళాము అంటే దానికి ప్రమాదాలు వచ్చినా ఇక ఏం చేయడానికి వీలు. అందుకని ఒక్కొక్కసాట బళ్ళు తోలేటప్పుడు టర్నింగ్ల దగ్గర కానీ, వంతెన దగ్గర కానీ, ఎత్తు దగ్గర కానీ, రోడ్డు దాటే కాడ కానీ, జంక్షన్లు కానీ ముందుగానే ఏం పెడుతుంటారు? ఈ బళ్ళు తోలే వాళ్ళకి, వాహనాలు తోలే వాళ్ళకి ముందుగానే హెచ్చరికలు పెడతారు. పలానా ప్రాంతంలో పలానా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వాహనము ఇన్ని కిలోమీటర్లు మాత్రమే బండి తోలాలి అని చెప్పి అక్కడ ఒక సంఖ్య కూడా ఏం చేస్తారు? వేస్తారు పిల్లలు. వాటన్నిటిని మించిన హెచ్చరిక. రండి కొంచెం త్వరగా ముగించాలి. బైబిల్ గ్రంథములో 3వ అధ్యాయం. ఏంటి హెచ్చరిక? 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఇది మొదటి హెచ్చరిక. ఇంతకీ హెచ్చరిక ఎవరికో మీరు చెప్పండి. పాఠం చదువుకున్నాగా. హెచ్చరిక ఎవరికి? నమ్మినోళ్ళక నమ్మనోళ్ళక? ఈ హెచ్చరిక నమ్మినోళ్ళక నమ్మనోళ్ళక? ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంట. కానీ తనకు తెలియట్లా ఏం చేస్తున్నానని, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానని. ప్రభు గమనించాడు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అతడు అదే దుర్మార్గములో కొనసాగుతూ ఉండగా ఆ దుర్మార్గతను బట్టి నేను ఖచ్చితంగా అతన్ని చావుకు అప్పగిస్తా. నేను చావుకు అప్పగించే లోపు నువ్వు వెళ్ళేం చేయాలి? అతన్ని హెచ్చరిక చేయాలి. ఏమని హెచ్చరిక చేయాలి? దుర్మార్గంగా ప్రవర్తించబాకు, దుర్మార్గంగా మాట్లాడబాకు, దుర్మార్గంగా తిరగబాకు అని నువ్వు హెచ్చరించాలి. నిన్నెందుకు నేను కావలిగా ఉంచింది? నిన్నెందుకు నేను రక్షించింది? నిన్నెందుకు నేను అభిషేకించింది? నిన్నెందుకు కాపరిగా, కావలిగా, నాయకుడిగా, అధికారిగా అప్పగించింది? నా మటుకు నేను రక్షించబడ్డాను, నా కుటుంబం వరకు నేను రక్షించబడ్డాను, నా మటుకు నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా మటుకు నేను ఏ దుర్మార్గం చేయకుండా ఉండలేదు కదా, నా మటుకు నేను జాగ్రత్తగా ఉన్నానని నీ మటుకు నువ్వు ఉంటే కాదు. నీ కళ్ళ ముందు దుర్మార్గంగా ఉన్న వాళ్ళని నేను హతం చేయబోతున్న సమయంలో నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని కలుసుకొని నువ్వు చావబోతున్నావు, ఆ దుర్మార్గతని విడిచిపెట్టని నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయాలంట పిల్లారా. ఇంతకీ ప్రభు చెప్పే దానిలో ఏమన్నా న్యాయం ఉందా? నాకైతే అన్యాయం కనబడుతుంది. ఇక్కడ నాకు న్యాయం కనబడతలా. మరి మీకేం కనబడుతుందో?
నాకైతే ప్రభువు మాట్లాడే మాటలో న్యాయం కనపడాలి, అన్యాయం కనపడుతుంది. మీకేం కనపడుతుంది? ప్రభువుని నమ్ముకొని భక్తి చేసుకుంటూ ప్రభు కోసం జీవిస్తూ ఉంటే ఆడెవడో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వాడి దగ్గరికి పోయి నన్ను చెప్పమంటాడండి అసలుకి. ఒకళ్ళు దుర్మార్గుడి దగ్గరికి పోయి నువ్వు దుర్మార్గం చేస్తున్నావు అను, మనల్ని ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? చేతిలో దండం పెడతారా లేకపోతే లాగి లంపకాయ పగుతారా? ఏం చేస్తాడు? నేను చెప్పిన మాట మీకు ఏదోలాగా ఉంది కదా. రాజుల మొదటి గ్రంథం 22-24 పాత నిబంధన బైబిల్ గ్రంథం. రాజుల మొదటి గ్రంథం 22-24. చదువు బాబు. నీతో మాట్లాడటకు యెహోవా యొద్ద నుండి మీకాయను చెంప మీద లాగి, మీకాయ అంటే ఎవరు? మరొక ఏజ్గేలు. ఏజ్గేలే మీకాలే ఏజ్గేలు అంటే మీకాయ అనే ఒక ప్రవక్త, ఏజ్గేల్ అనే ఒక ప్రవక్త, ఇర్మియా అనే ఒక ప్రవక్త, మోషే అనే ఒక ప్రవక్త, ఏమంటే సమూయేలు అనే ఒక ప్రవక్త, ఎలీషా అనే ఒక ప్రవక్త, ఏలి అనే ఒక ప్రవక్త. వీళ్ళందరూ దేవుని ప్రవక్తలు. మీకాయ అనే ఒక ప్రవక్త అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి ఇక్కడంతా దుర్మార్గం జరుగుతుంది, యుద్ధానికి వెళితే రాజా నువ్వు చచ్చిపోతావు, వీళ్ళందరూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు, ఎల్లు నీకు జయం వచ్చింది అన్నారు, నువ్వు వెళితే చచ్చిపోతావు రాజా, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, నువ్వు చావొద్దు అంటే ఈ నిజం మాట్లాడినటువంటి మీకాయ అని అక్కడ ఒక అబద్ధ ప్రవక్త ఉండి ఏం చేశాడు? మీకాయని చెంప మీద లాగి పెట్టి కొట్టాడు పిల్లారా. ఇప్పుడు ఏజ్గేల్ పరిస్థితి ఏంటి? మరలాడు చెప్తున్నాను, ఇది ఏజ్గేల్కు ముందు జరిగింది. ఇప్పుడు దాన్ని చూసి ఏజ్గేల్ వెళ్ళగలుగుతాడా వెళ్ళలేడా? చెబుతాడా చెప్పడా? చెప్పితే చెంప పగిలిద్ది. మరలా చెబుతున్నా, చెప్పితే మాత్రం చెంప పగిలిపోయిద్ది. పళ్ళు రాలి అంటారు కొంతమంది. చెంప పగలడం వేరు, పళ్ళు రాలటం వేరు. పిల్లలు చెంప పగిలినా పర్లేదు, కానీ పళ్ళు రాలితే మనకి అవి నలగవు. అర్థం చేసుకోండి. ఇక ఉప్మా చేసుకొని సప్పరించడమే మన పని. మనం చెప్తే దుర్మార్గం విడిచిపెట్టి మారతాడా, లేకపోతే మనల్ని నోటికి వచ్చేటప్పుడు తిడతాడా అంటే ఏమైనా చేయవచ్చు. అలాంటి పనులు చేసాడు కాబట్టి అతనికి ఏం పేరు వచ్చింది? దుర్మార్గుడు అనే పేరు వచ్చింది పిల్లల. కాబట్టి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయాలు, మంచి విషయాలు చెప్పాలంటే మనం అన్నిటికీ ఏమైనా తప్పనిసరి వెళ్ళాలి పిల్లలు. కానీ ప్రభు ఇంతగా చెప్పి ప్రవక్తిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా చెప్పండి, నేను పోయి ఆ దుర్మార్గుడి చెప్పడం ఎందుకు? ఆ దుర్మార్గుడు నా చెంప కొడతాం ఎందుకు? లేకపోతే పళ్ళు రాళ్ళ కొడతాం ఎందుకు? లేకపోతే ఇంకేమైనా మాట్లాడతాం? నువ్వే డైరెక్ట్గా వెళ్ళి మనం చెప్తే వింటారా, ఆయన చెప్తే వింటారా? మనం చెప్తే వింటారా? మనం చెప్తే వింటారా? మనం చెప్తే ఇంటి పాటికి చాలామంది మారిపోయేవాళ్ళు. మనం చెప్తే ఏం చేయరు, వినరు. కాబట్టి ఆయన చెప్పాలి. చెప్పరేందండి వీళ్ళారు. మన మందిరంలో పెళ్ళి ఒకటి జరుగుతుంది. నా బాధ ఏంటంటే రక్షించబడుకోకుండా, బాప్తిసం లేకోకుండా ఇక్కడ కూర్చోటి పెళ్లి చేయటం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడికి వచ్చి పెళ్లి చేయించుకోవాలంటే ఆ వ్యక్తి ఏమేమి ఉండాలి? నా ఆలోచన పెళ్ళి కొడుకు రక్షించబడి బాప్తిసం తీసుకున్నవాడై ఉండాలి. దానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను.
రక్షణ బాప్తిసం లేకపోతే ఇక్కడికి వచ్చి పెళ్లి చేయించుకుంటానంటే నా వల్ల అసలు ఇష్టం ఉండదు పిల్లలు. కాబట్టి సరే తప్పనిసరి పెళ్లి జరుగుతుంది. అక్కడ వేసారు కుర్చీలు, ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కుర్చీలు అక్కడ వేసారు తప్పనిసరి. ఇంకొక 5 నిమిషాల్లో పెళ్లి స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఫోటోగ్రాఫర్ వచ్చి ఇంటికి వెళ్ళవల్లో చెప్పాడు, పెళ్ళి పైన వేయాలి కుర్చీలు, ఇక్కడ వేసారు ఏంటి అసలుకి, ఎక్కడ వేయాలి కుర్చీలు, ఇక్కడ వేయాలి, ఇక్కడేసే పెళ్ళి చేయాలి, అక్కడ వేస్తారేంటి అసలుకి అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు, ఎవరికి నాకెళ్ళి సైజు చెప్తున్నారు, వెళ్ళి ఆయన చెప్పండి ఆ మాట, మేము చెబితే ఇంటలేదు, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు పిల్లారా. సత్యాలు, సంగతులు, వాక్యాలు వాళ్ళకేమి, వాళ్ళ పని ఏంది, ఫోటోగ్రాఫరు పిల్లరా, ఫోటోగ్రాఫర్ అంతే. అంతేగాని ఎవరిని డయాస్ ఎక్కించాలి, ఎవరిని డయాస్ ఎక్కించకూడదు అనే సత్యాలు వాళ్ళకి ఎవరికి తెలియదు పిల్లారా. ఇంటికి వెళ్ళి నాకెళ్ళి చూపు అన్నారు. నాకు డైరెక్ట్గా వచ్చేసి, మాస్టర్ గారు మీరేనా? నేనే. పైన వేసి కుర్చీలు అక్కడ చేయించండి పెళ్ళి అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పైన ఎక్కడానికి వీలు లేదన్నావా, రేపొద్దున పెళ్లి కొడుకు చర్చికి రాడు, పెళ్లి కూతురు అట్టగా రాదు, పోనీ వాళ్ళ అమ్మ నాన్న వస్తారంటే సరే ఏం చేస్తాం, పైన ఎక్కించి చేపించాం పిల్లారా. నేను పోయి చెప్పటం ఎందుకు, నేను నవ్వులు పాలవటం ఎందుకు ప్రభువా, నువ్వే ఒక మాట చెప్పేస్తే సమస్య క్లియర్ అయిపోయిద్దిగా. అయినా నేను చెప్తే మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు చెప్తే వింటారు కదా అని చెప్పొచ్చు పిల్లారా. కానీ ప్రభు ముందే చెప్పాడు, నేను చెప్పను, నిన్నేం చేశాను, నిన్ను కావలిగా ఉంచా, నిన్ను కాపలాదారిగా ఉంచా, కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అన్నాడు పిల్లారా. ఇంత చెప్పినా నువ్వు వెళ్ళి ఆ దుర్మార్గుడి గురించి ఏం చెప్పకుండా ఉన్నావు అనుకో, నేను నన్ను చంపేస్తాను, కానీ నిన్ను మాత్రం ఉత్తరవాదిగా పెడతా, ఆ చావు కారణం ఎవరు అవుతావు, నువ్వే అవుతావు అన్నాడు పిల్ల. చూడండి ప్రభు ఎలాగా మరి మెలిగి పెడుతున్నాడు. నేను దుర్మార్గంగా ఉండకోకుండా ప్రభువు నమ్ముకొని జాగ్రత్తగా జీవించాలి. నేను నమ్ముకుంటే మరొక దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి చెప్పగలిగేంత పరిస్థితి నాకు అప్పగిస్తున్నాడు. నేను చెప్తే ఎవరింటారు అసలుకి, వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పాల్సిందన్నాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో వచ్చిన 19, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గు నుండి దుష్క్రియల నుండి మరణని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును కానీ నీవు ఆత్మను తప్పించుకుందు అన్నాడు. నేను చెప్పిన మాటను తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పావు అనుకో, నువ్వు చెప్పిన తర్వాత వాడు వెళ్ళలేదనుకో, వాడు చచ్చిపోయాడు అనుకో, వాడు ఆత్మకి నీకే బాధ్యత లేదు. ఎందుకంటే చెప్పావు, నువ్వు నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు చెప్పావు, అతడు మారలేదు కాబట్టి ఇక దోషం నీ మీద ఉండదు అన్నాడు పిల్లారా. ఆ లెక్కకొస్తే ఈ రకమైనటువంటి దుర్మార్గం అనేటువంటి పాపం అనేటువంటి దేవునికి వ్యతిరేకత అనేటువంటివి చాలామందిలో ఉన్నాయి. మరి వీళ్ళందరిని గురించి కాపలా ఎవరిది బాధ్యత అంటే యెహెజ్కేలుకైనా ఉంది, లేకపోతే అందరికి ఉందా? నిజంగా ఈ రకమైన కాపలాదారులందరూ కానీ ఆ రకంగా ప్రతి దుర్మార్గుడిని హెచ్చరిక చేస్తే ఎంతోమంది దుర్మార్గులు ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. పిల్లరా, ఏ దుర్మార్గుడు ఎట్లా పోతే నాకెందుకు అన్నట్టుగా ఉంది ఈనాడు కాపలాదారులందరి పరిస్థితి. ఈనాడు కాపలాదారులందరూ ఎలా ఉన్నారంటే ఏ దుర్మార్గులతో నాకెందుకు అన్నట్టుకున్నారు కాపలాదారులందరూ. కాపలాదారులు అనగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ.
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరికీ బాధ్యత ఉంది పిల్లారా. ప్రభువు చెప్తున్నాడు, నా మాట తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా నువ్వు చెప్పాలని చెప్తున్నాడు పిల్లారా. మన కళ్ళ ముందు కనబడుతున్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయినా ప్రభువు మాట మనము పాటించలేనటువంటి వారుగా ఉన్నాము. ప్రభువు చెప్పినటువంటి దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, మనం పాటించలేకపోతూ ఉన్నాం. ఎందుకు మనం పాటించలేకపోతున్నాము? ఖచ్చితంగా మనందరం పాటించి తీరాల పిల్లారా. 48 అధ్యాయాలు పుస్తకం కలిగినటువంటి భక్తుడిగా పేరుకొచ్చాడు యెహెజ్కేలు పిల్లారా. దేవుని మాటని మనం పాటించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇతరుల దాకా వాక్యాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ రకంగా మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇప్పటి వరకు కూడా మనం ఏంటో చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం అంటే ఏంటో చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మన మట్టుకు మనం ప్రశాంతంగా వెళ్ళిపోయి మన మట్టుకు మనం సేవ చేసుకొని భక్తి చేసుకొని పిల్లరా మన మట్టుకు మనం వచ్చేస్తున్నాం. కానీ మన ద్వారా ఇంకా కొంతమందికి ఆ విషయాలు అందట్లేదు పిల్లారా, అందట్లేదు. ఇక్కడ ప్రభువుని నమ్మనటువంటి దుర్మార్గుని గురించి చెప్పాడు, కాపలాదారిగా ప్రవక్తని పెట్టాడు. 3వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదాం ఇప్పుడు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపనకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇందాకటిదే ఒక సమస్య అనుకుంటే దాన్ని మించిన సమస్య ఇంకొకటి పెట్టాడు. మరలా నిజంగా చదువుతుంటే అసలు ప్రభుని నమ్మకపోతే బాగుండు అనిపిస్తుంది. ఏమంటారు? ఈ రకమైన లేనిపోయిన బొరువులు పెడితే ఎవరు చేస్తారు? ఇందాక ఎవడు అసలు దేవుడు అంటే ఎవరు తెలియనోడు, ఇప్పుడెవరు పరలోక వరాన్ని రుచి చూచి వెలిగించబడి ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు దేవుని చేతిలో బలంగా వాడబడి ఒక గుర్తింపులోనికి వచ్చి తర్వాత జారిపోయాడు. ఎంతగా జారిపోయాడయ్యా అంటే తాను అంతకుముందు దానికన్నా మరీ ఎక్కువగా అయిపోయాడు. ఆ బాధ్యత కూడా ఎవరిదంట? నువ్వే కాపలాదారు అంట. ఎవరో నువ్వే కాపలాదారు అంటే నమ్మనోడికి నువ్వే కాపలా, నమ్మి జారిపోయినోడికి నువ్వే కాపలా. ఏంటి ప్రభా బతకమంటావు చావమంటావు నాకేం అర్థం కట్టదన్నటువంటి ఇక్కడ ఎవరు? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలాగా పెట్టి ప్రభు ఇరికిచ్చేసి మాట్లాడుతున్నాడు పిల్లారా. ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలి? మొదటి కొరింథీ 10:11-12. మొదటి కొరింథీ 10:11-12. ఈ సంగతులు 11-12 చదివేసి ఎంత వచ్చిన తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా, అంటే ఇప్పుడు మంద చూసుకోవడమే సరిపోతుంది. మనం ఇంకొకళ్ళు ఏం చేయలేం, చూడలేం. పిల్లరా పొద్దున్నైతే సాయంకాలం దాకా మనం పడ్డామా నిలబడ్డామా
మనం జారిపోయామా, ఎలాగున్నామని మనం సాయంకాలానికి మనం ఏం చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. అలాంటిది మనం చూసుకోవటమేనే సరిపోతుంది. ప్రభు అంటాడు, ఎవడో జారిపోయాడంట, ఎవరో జారిపోయిందంట. నువ్వు వెళ్ళిపోయి ఏం చేయాలి, వాళ్ళని హెచ్చరిక చేయి. ఏంటి అలాగా ప్రభు మందిరానికి వచ్చి అలాగా ప్రభువులో బాగా బలంగా వాడబడి ఎంతో గొప్ప కార్యాలు జరిగించి ఇప్పుడు మళ్ళీ ఇలా వెనకపోయావేంటి అని చెప్పి అతను ఏం చేయాలి, హెచ్చరిక చేయాలి. ప్రోత్సాహం కాదు, హెచ్చరిక చేయాలంట పిల్లలు. ప్రోత్సాహం వేరు, హెచ్చరిక వేరు పిల్లలు. అర్థమవుతుందా? ప్రోత్సాహం అంటే ఏంటి చెప్పాలి. ప్రోత్సాహం అంటే ఇప్పుడు నేను రాగానే మా ఇసాకు పాడుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళకి అసలు ఇది పాట, భజన, గందరగోళం, చెక్క భజన, ఏంది భజన అని అర్థం కావట్లేదు బయట వాళ్ళు ఎవరికి. కానీ లోపలికి ఈడేను గోల్డ్ ఎగరేసుకుని పడుతున్నాడు ఇక్కడ. కానీ అది ఎంత అసభ్యంగా ఉందో బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది మేము వచ్చాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇప్పుడు భలే పాడేవరా ఇస్సాక్ అంటే మా ఓడి ఈ పాటని 7 సంఘాల్లో పాడతాడు కంటిన్యూగా. ఎందుకని? ప్రోత్సహించాం అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చేసిన హెచ్చరిక ఏం చేస్తాను, రేపు మంచి పాట కూడా పాడే కాడు. నేను పాడటం ఎందుకు, ఆయన విమర్శించడం ఎందుకు, వచ్చిన కూడా అసలు ఈ కుడికి రాకపోతే పోలా, అసలు ఈ కుడికి రాకపోతే పోలా, నేను ఒక రావటం మళ్ళీ ఒక నెక్కించుకొని రావటం ఏంది తేట, ఎందుకంత అంటే ఇప్పుడు హెచ్చరిక ప్రోత్సాహమా? అరే నాయన నువ్వు కొడుతున్న డ్రమ్ము వీధి చివరికిన పడుతుందిరా అని నేను చెప్పాను. సూపర్ కొట్టేవారు అనిల్ ఆల్వీని అన్నావు అనుకో, రేపొద్దున డ్రమ్ము పగిలిపోయింది ఆడి చేతిలో, కొత్త డ్రమ్ము కొనాలి నేను పిల్లరా. కానీ ఆ బాధుడు బయట ఉన్న వాళ్ళకి ఎలాగుందంటే, అది ఎవరు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు పిల్లరా. బాధలో తెలుసు కానీ బాధలో తెలియదు. ఆ బాధలు పడేవాళ్ళకి తెలుసు పిల్లరా. ఎందుకు బయట వాళ్ళు తగ్గించండి అని ఎందుకు అంటారో మీకు తెలియదు ఆ విషయాలు. ఎందుకంటే లోపల పాడేసుకున్నారు అంతే. కానీ బయట ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఒక పని నేను రికార్డింగ్ అయినా చేసుకుని, కొట్టేవాళ్ళు పాడేవాళ్ళు రికార్డింగ్ చేసుకుని, నేను అందుకే రికార్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇంటానే రికార్డింగ్ చేసుకుంటున్నాను పిల్లరా. మీకు వినిపించాలని కాదు, నేను ఇంటాక రికార్డింగ్ చేసుకుంటున్నాను. ఈరోజు హెచ్చరిక చెప్తే ఎవరు వింటారండి? చేర్చుడు హెచ్చరిక చేర్చుడు. రేపు ఈ నలుగురు కూడా ఉంటారా ఉండరా? ఏం మాట్లాడరు పిల్లలు. ఈ నలుగురు కూడా ఉండరు. ఈ కుడికైన తర్వాత ఇప్పుడు ఉంది మీ అందరికి హెచ్చరిక. అప్పుడు అయిపోలా, కుడికైన తర్వాత మీకు ఉంది పిల్లరా. దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం, నాది నేను చూసుకోవటమే సరిపోతుంది, ఇంకొకరిని హెచ్చరిక చేస్తే అది ఏమైద్దో పిల్లరా. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు హెచ్చరిక చేయాల్సిందే. అంటే నమ్మనోని గురించి హెచ్చరిక చేయాలి, నమ్మినోని గురించి కూడా చెప్పండి. గుండ్లు మీ చేసేసి ఇంత పని చేస్తున్నామా, మందిరంలో చేస్తున్నాం కానీ బయటకు పోయి పని చేస్తున్నామా అని అడుగుతున్నాను. ఇక్కడ చేస్తాం, అర్థమవుతుందా? రాజుగా నన్ను ప్రార్థన చేస్తాడు, ఆల్విని డ్రమ్ము కొడతాడు, లేకపోతే ఇక్కడ చేస్తాడు. కానీ బయటకు పోయి చేస్తామా? ఎందుకు చేయమంటే ఎందుకు చేయాలి? అంత అవసరం ఏముంది పిల్లలు? అంత అవసరం ఏముంది? చేయట్లేదు, చాలామంది చేయట్లేదు. మనం కాదు, ఏ సంఘాల్లో కూడా ఏం చేయట్లేదు, చేయట్లా. ఇంకా చెప్పాలంటే ఎందుకు మనం చెప్పటం, ఎందుకు మన చెడ్డోళమే అవటం దేనికి? ఆయన చూసుకుంటాడు. ఎవరు ఇక్కడ? ఆయన ఏం చెప్తున్నాడు? నేను చూసుకున్న సంగతి నాకు తెలీదా? నిన్ను కావలిగా ఉంచాను, నువ్వు చూడాలి ఇలా అంటున్నాడు. మనకొచ్చేది ఏంటంటే, ఎందుకు వచ్చిన గొడవ మనం ఆయన చూసుకుంటాడని చెప్పేసి చాలామంది చాప కింద నీళ్ళలాగా ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం పిల్లరా. హెచ్చరిక నగల చూడండి ఈ రకంగా ఉంటుంది. ప్రోత్సాహం బయట కూడా నిలబడి అంతమంది ఉంటారు పిల్లరా. ప్రోత్సాహం వేరు, హెచ్చరిక వేరు పిల్లరా. ఈనాడు ఏం చేసినా ఏం చేయకూడదు, హెచ్చరించకూడదు. ఏం చేయాలి?
ప్రోత్సహించడం. లోకం అంతా ప్రోత్సహిస్తుంది పిల్లరా, మనమే పని కట్టుకొని మరి ఏం చేస్తున్నాం? హెచ్చరిస్తూ ఉన్నాం. హెచ్చరించేదానికి చూడండి ఎలా ఉందో, ప్రోత్సహించేదానికి చూడండి ఎలాగుంటుందో పిల్లరా. బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యముల గ్రంథం 11:23. అపొస్తలుల కార్యముల గ్రంథం 11:23. అక్కడికి వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనమని. ఈయన ఎందుకు పంపించారు అసలుకి? ఈ బర్నబాని అంతియోకియా సంఘానికి ఎందుకు పంపించారు అపోస్తలులు? అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడగా కొంతమంది విశ్వసించి ప్రభువు నమ్ముకొని రక్షించబడి బాప్తీసం తీసుకొని సంఘముగా ఏం చేస్తున్నారు? సంఘముగా కూడుకుంటున్నారు. కాబట్టి అపోస్తలులకు వాళ్ళకున్న బాధ్యతలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఈ అంతియోకియా సంఘానికి ఈ బర్నబాని పంపించారు. వెళ్ళి కొత్తగా రక్షించబడి బాప్తీసం తీసుకొని బల్ల ఆరాధన స్టార్ట్ చేసి కొత్తగా దేవుళ్ళు వచ్చున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగా బలపరచమని పంపించారు. ఈయన రావడంతోనే బాంబు పేల్చాడు. ఏమని చదవండి, మీకే అర్థమైంది. వచ్చి చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలని. కొందరిని కాదు, ఎంతని? అందరినీ హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి, అందరినీ హెచ్చరించాడంటే ఇప్పుడు అందరు నమ్ముకుంది స్థిర హృదయంతో నమ్ముకున్నారా, పైన నమ్ముకున్నారా? అక్కడ ఆయన చూడగానే పరిస్థితి ఆయనకు అర్థమైంది. అది స్థిర హృదయంతో నమ్ముకున్నారా లేకపోతే పైన నమ్ముకున్నారా అనేది. మనసు బాప్తిసం ద్వారా నీళ్ళలో మునిగిందా, ఉట్టి శరీరం మునిగిందా అక్కడ అర్థమైపోద్ది. మరలా చెప్తున్నాను, హెచ్చరిక చేశాడు. చర్చిలోకి రాగానే పిల్లరా లైట్ వేసారు. వేయగానే పై నమ్ముకున్నవాడు అమ్మని ఏం చేస్తాడు? దేన్ని? లైట్ని. అంటే ఇప్పుడు ఈయన దృష్టిలో ఈ లైట్ ఏంటి? దేవుడు. ఆల్రెడీ చెప్పాడుగా, నేను వెలుగై ఉన్నానని. ఆయన వెలుగే, కానీ ఇది నిజంగా మనం దండ పెట్టుకోవాల్సింది కానే కాదు పిల్లారా. అంటే ఈ ఏ నమ్మటం అంటే పైకి భక్తి గలవర్లా ఉన్నారు, దాని శక్తి ఇందులో లేదు. శక్తి దేవునిలో ఉంది. శక్తి అనే సంగతి వాళ్ళకి తెలియలేదు పిల్లారా. సహోదరులరా, ఎన్నెల వాక్యం జాగ్రత్తగా. ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహోదరులు లెగిసి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఇక్కడేం చేస్తారు? ఇక్కడ ఏం చేసేస్తారు? మనకి ఇక్కడ ప్రార్థన చేసి తీసుకొచ్చి మనకిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా దాని చేతులు కూర్చోబెట్టుకొని మళ్ళీ మనం చేసుకోవాలా? అలా అక్కడ మనం చేసుకుంటే మరి ఇక్కడ చేసింది ఏంటి? ఇక్కడ చేసిన దాంతో ఏమైపోయింది? సంపూర్ణం అయిపోయింది. మన పని ఏంటంటే తీసుకోవటం పని. మరలా మనం చేతిలో పెట్టుకొని కుసేపు మరలా కొంచెం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఇదేంటి అర్థం? ప్రభువు నమ్ముకోక ముందు లోకలు ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు, అప్పుడు మనం తీసుకొని ఏం చేసేవాళ్ళు? ఎట్టో అనుకుని అది తినేవాళ్ళం అన్నమాట పిల్లలు. ఇది అట్ట కాదు. ఎప్పుడైతే ఇక్కడ సహోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో అంతటితో సంపూర్ణం అయిపోయింది. ఇంకా దాన్ని చేయాల్సిన పని లేదు. ఇలాగ మనం పోల్చుకుంటూ ఉంటే ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి పిల్లలు. వాళ్ళు అనుకుంటున్నారు అదే నమ్మటం అనుకుంటున్నారు, కానీ అసలు నమ్మటంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో వాళ్ళకి
తెలియట్లా. ఈ కొత్తగా నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు, హెచ్చరిక చేశాడంట. అది నమ్మటం కాదు, అది ఊరక అంతే, ఒక నర్సరీ టైప్. అది సంపూర్ణం కాదు. పిల్లారా, రోజు రోజుకి రక్షణ ఏం చేస్తుండాలి? ఎదుగుతూ ఉండాలి. పిల్లారా, ఆల్రెడీ ప్రభువు నమ్ముకున్నారు, ఇంకా వాళ్ళని హెచ్చరిక చేయటం అంటే హెచ్చరిక చేయాలి. పిల్లారా, సంఘాల్లో ఎక్కువ శాతం హెచ్చరికలు తక్కువగా ఉంటాయి. సంఘాల్లో కాదు, మన సంఘాల్లోనే హెచ్చరికలు ఏముంటాయి? తక్కువగా ఉంటాయి. పిల్లారా, ఎందుకంటే ఎవరు ఇష్టపడరు. నీళ్లు పల్లం వైపు పోయినట్టుగా ఈనాడు సంఘ కాపర్లు కూడా ఏం చేశారంటే ప్రజలకి అనుకూలంగా వెళ్ళిపోవటం. ప్రజలని ప్రభు వైపు మళ్ళించడం కాదు, మనమే అలాగా ప్రజల వైపుకి వెళ్ళిపోవటం అన్నమాట. పిల్లరా, అలాగైపోయింది పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? హెచ్చరిక చేయమన్నాడు. ఆఖరి మాట 14:22 అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యములు 14:22 శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం ఎలా ప్రవేశించాలి? నమ్ముకున్న తర్వాత మరలా చెప్తున్నా, నమ్ముకున్న ఎమ్మటినే మనకి కట్టల వర్షం కురిపించాలి. ఎవరో నోట్ల వర్షం కురిపించాలి. ఎవరో దేవుడు నోట్లు వర్షం కురిపించాలి. పిల్లారా, గత 2 వారాల క్రితం ఒకటే వానలో బిల్డింగ్ రంగులేస్తున్నారు మా వాళ్ళు. నేను కుర్చేసుకొని రోడ్డు పక్కనే బిల్డింగ్ వాళ్ళు పెయింట్ వేస్తుంటే నేను రోడ్డు పక్కనే కుర్చీలో కూర్చొని చూస్తూ ఉన్నాను. ఆ బిల్డింగ్ ఎదురుగా బజార్ రోడ్డు, దానికి ఆపోజిట్లోనే ఆ బిల్డింగ్ ఎదురుగానే పార్కు. ఆ పార్కు ఇళ్ళ మధ్యలో ఉందన్నమాట. ఇట్టగా చుట్టూ రౌండ్గా ఉంది. 4 గంటలకి ఆ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళందరూ రోజు 4 గంటలకి వాకింగ్ బయలుదేరతారు వాళ్ళంతా. నాకు తెలీదు, నేను ఆ రోజే చూసా. ఒక వారం రోజులు పని చేసిన అక్కడ ఒకరోజే చూశాను అన్నమాట. ఆ రోజు కూర్చొని పని కంప్లీట్ చేయాలి కూర్చున్నాను. నలుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆమంట ఏదో ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని వాతావరణం మేఘాలు, వర్షం బాగా ఇబ్బందికరంగా ఉంది. ఆమె ఇలాగందంట, వర్షం రాకుండా చెయ్యమ్మా అందంట. నా దగ్గరికి రాగానే ఆ మాట వచ్చింది. అలాగ వెళ్తుంటే, వదినా వర్షం పంపిలా, వర్షం ఆపేసిందంట. కుర్చీలో కూర్చున్న నాకు వస్తుంది కోపం, విపరీతంగా వస్తుంది. ఎందుకో అసలు వర్షాన్ని గురించి పూర్తిగా వాళ్ళకి తెలుసా, మనకు తెలుసా? మనకు తెలుసు. ప్రభువా, సిమెంట్ ఫ్యాక్టరీలో మీటింగ్ పెట్టాం, 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం, వర్షం లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు? అంతగా బ్రతిమలాడుకుంటూ నేను జోరును వర్షం కురిపించాడు. అసలుకి ఏం తెలియని వాళ్ళు వీళ్ళు అడిగితే ఏం వాళ్ళు వర్షం లేదంట. పిల్లరా, వాళ్ళ ఆనందం అట్టుంటే నా కోపం ఇట్టుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది అడిగినా టకటక ఏమవ్వాలి, జరగాలి. అప్పుడు మనకేమేసింది? విపరీతమైన సంతోషం వేసింది. పిల్లరా, విపరీతమైన సంతోషం వేసింది. మనం అనుకున్న జరగకపోతే మనకేం వచ్చింది? అసలు మనం అనుకున్న ఏమీ జరగవు కూడా. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి. చెప్పండి ఈ మాట సంఘాల్లో. ప్రభువు నమ్ముకున్నావు కదా, నీకు శ్రమలు స్టార్ట్ అవుతుంది చూడంటే వాళ్ళు గుడికి వస్తారా? మేము వచ్చింది శ్రమలు తెచ్చుకోవడానికి కాదు, పోగొట్టుకోవడానికి వచ్చాము. మేము ఎందుకు వచ్చాం?
చెప్పరేందండి. మన చర్చిలో ఒక ఆమె అడిగి ఏమన్నా రావలేదంటే, ఏంది పాస్టర్ గారు ఏం రమ్మంటావు, ఈ చెయ్యి నొప్పి 6 నెలల నుంచి పోలా ఎక్కడికొతే, అందుకు మానేసిందంట. బాబు చెయ్యి నొప్పి కోసం వచ్చావు ఏంటి అనుకున్నాను నేను. ఇక పిల్లరా పోలేదు. రాత్రి అందిన వార్త ఏం చేశాడయ్యా మాకు దేవుడు ఏం చేశాడు, మేము రావు అని రాత్రి అందిన వార్త ఇది. బైబిల్ చెప్తుంది అనేకమైన శ్రమలు అనుభవించి పరలోకం చేరాలి. చెప్పమనండి సంఘాల్లో ఈ మాటలు, సంఘస్థులకి చెప్పమనండి, సంఘస్థులు ఈ మాటలు. పిల్లరా ప్రతి సేవకులు నీకు చెప్పాలి, పట్టిందల్లా బంగారమే. నువ్వు ప్రభువుని అడుగు, ఆకాశం వాకిండ్లు ఏం చేస్తాడంట, మామూలు దీవులు కదా, విస్తారమైన దీవులు కుమ్మరిస్తాడంటే ఇంకా సంఘస్థులకి ఎలాగుంటుంది. ఈ ప్రార్థన చేసిన పాస్టర్ గారికి ఎంత ఇస్తారు, 50, 100, 500 ఎంతైనా ఇస్తారు పిల్లలు. అంతేగాని శ్రమలతో అని చెప్పావంటే నీకో దండం, నీ చర్చికి ఒక దండం. ఇది పిల్లారా, ప్రభు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళేం చేయాలి, నమ్మనోళ్ళని హెచ్చరిక చేయి. అదే సమయంలో నమ్మినోళ్ళని కూడా ఏం చేయాలి, హెచ్చరిక చేయి. ప్రభువా ఇది మా వల్ల కాదంటే మరి ఎందుకు నిన్ను కావలిగా ఉంచింది, నేను ఎందుకు మిమ్మల్ని రక్షించింది. పిల్లారా ఏం పర్వాలేదు, ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను, ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 18:20 మత్తయి సువార్త 18:20 క్రొత్త నిబంధన. ఏలయనగా ఇద్దరు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ఆకాశం భూమి గతించిన ఆయన మాటే అదే, 2 లేకపోతే 3. ఎవరో తెలుసా, వీళ్ళు హెచ్చరించబడిన వాళ్ళు, దేవుని ద్వారా హెచ్చరించబడిన వాళ్ళు, దేవుని సేవకుల ద్వారా హెచ్చరించబడిన వాళ్ళు. హెచ్చరిక మన దాకా వస్తుందంటే మనం అపాయం నుంచి ఏం చేయబడుతున్నాం, తప్పించబడుతున్నాం. మరలా చెప్తున్నాను, రోడ్డు మీద ఎర్ర లైట్ పడిందంటే ఆ బండి ఎంత స్పీడ్ నుంచి వచ్చినేమో వాళ్ళు, అది ఎంత సూపర్ ఫాస్ట్ అయినా రెడ్ సిగ్నల్ పడగానే ఒక్కసారి బండి అంతా సిలువాసన వచ్చింది, ట్రైను. కారణం ఏంటంటే ఏ లైట్ పడింది, రెడ్ లైట్ పడింది. రెడ్ లైట్ పడినా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఆ రెడ్ లైట్ ఏమైందంటే నిన్ను ఎర్ర రక్తంగా మార్చేసింది. హెచ్చరిక ఊరకని కాదు, నిన్ను ఏదో చేయాలని కాదు, నిన్ను బాగు చేయాలని, నిన్ను పరలోకం చేర్చాలని, నిన్ను దేవుని రాజ్యంలో చేర్చాలని, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలతో పాటు నువ్వు కూడా ఆనందించాలని నీకు హెచ్చరిక. ఆ లెక్కకొస్తే బైబిల్ గ్రంథం అంతా హెచ్చరికే పిల్లాడ, బైబిల్ గ్రంథం అంతా హెచ్చరికే. ఈనాడు మనకు కావాల్సింది ప్రోత్సాహం, హెచ్చరిక. పిల్లరా ఎవరైనా మనల్ని హెచ్చరిస్తూ ఉంటే ఇలా చూడండి, మాస్టరు ఈ 500 రూపాయల కథ నీదేనా, ఏం చెప్తాం, ఇప్పుడే లేట్ అయిపోయింది చెప్పి అడావుడిగా ఉరుగులు పరుగులతో
బండి సైడ్ స్టాండ్ దిగోకోకుండా నా అదరా బెదరతో వస్తా ఉన్నా నేను. నా స్టాండ్ చూసి చిన్న మోషే నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుండే అక్కడి నుంచి. ఈలోపు నన్ను ఒక బండి క్రాచ్ చేసేసి, సార్ నీ బండి స్టాండ్ తెలియదన్నారు. అమ్మంటే అతనికి ఏం చెప్పాను, నువ్వేడవాయా స్టాండ్ ఉంచుకుంటే నా ఇష్టం అది అని అంటే ఎలా ఉంటుందో, ఎట్లా ఉంటుంది చెప్పలేదండి. కనీసం ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇదే పద్ధతి. బండి స్టాండ్ తీకోకుండా అక్కడికి రత్నాల చెరుకు వస్తున్నాను అడవుడిగా ప్రార్థనకి. ఇలారా కారులో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నాకేమైనా టైం అయిపోతుందని చెప్పి కారుని క్రాచ్ చేశాను. నేను కారుని క్రాచ్ చేయగానే నా బండి వాళ్ళకి అద్దంలో కనబడింది. ఏముంది నా బండికి, సైడ్ స్టాండ్ ఉంది, తీయలేదని. వాళ్ళది చూసి నేను ప్రమాదంలో పడిపోతున్నానని చెప్పి కారుని స్పీడ్గా తోలుకుంటూ నా కాడికి వచ్చారు. నా కాడికి వచ్చి హార్న్ కొడుతున్నారు. నేనేను ఎలవాయాను నీటగా ఎట్లా అన్నాను. ఇంకా కారు దగ్గరికి వస్తుంది. అప్పుడు అన్నాను, వీడికి డ్రైవింగ్ చేయడం రాదనుకుంటాను నా మనసులో. ఇంతకీ వాళ్ళంతా చేసేది దేనికో, నన్ను కాపాడటానికి. పిల్లరా నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా క్రాచ్ చేశారు. కొత్తగా నేర్చుకునేవాడు బైబస్లో నేర్చుకోవచ్చుగా అని మళ్ళీ ఆడిని క్రాచ్ చేస్తాను నేను. మళ్ళీ ఆడిని క్రాచ్ చేస్తాను, మళ్ళీ క్రాచ్ చేశాడు. దగ్గరికి వచ్చి స్టాండ్ మాస్టర్ అన్నాడు. గుండె ఒక్కసారి గుబేలు మంది. పిల్లరా ఇంతగా దేవుడు నన్ను ఏం చేసుకుంటూ వస్తున్నాడు, హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. పిల్లరా ఈ హెచ్చరిక చేస్తున్న నేను అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే వాళ్ళ మీద కోప్పడాలా? పిల్లరా నిజంగా వాళ్ళు కానీ ఆ రకంగా చేయకపోతే మనం ఈ పాటికి నాకు జ్ఞాపకార్థ గుడి కూడా అయిపోయేది, కంప్లీట్ అయిపోయేది. పిల్లరా మరి ఆ పరిస్థితులు కాకుండా ఉన్నామంటే అర్థం ఏంటంటే హెచ్చరిక. ఎవరైనా మనల్ని హెచ్చరిక చేస్తుంటే పిల్లరా ఇప్పుడు మనం ఆ వ్యక్తికి థ్యాంక్ చెప్పినప్పుడు హెచ్చరిక చేసిన వాళ్ళకి ఏం చెప్పాలి? చూసే అసలు ధైర్యం రావట్లే మా వాళ్ళకి. హెచ్చరిక చేసాడు ఎవరైనా థ్యాంక్స్ చెప్తాడు ఏంటి? పిల్లరా నేర్చుకోండి. మనల్ని హెచ్చరిక చేసే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనకి హెచ్చరిక చేసిన వాళ్ళకి మనకు చేతులెత్తి వందనాలు చెప్పాలి. దేవుని హెచ్చరిక డైరెక్ట్గా దేవుడు చేయడు, దేవుని సేవకుల ద్వారా ఆయన చేస్తాడు. మంచిగా చెడు కంటే, మేలుగా కీడి కంటే, నరకానికా పరలోకానికంటే పరలోకానికి పిల్లలు రండి. ఈ రాత్రికాలం ఎందుకో దేవుడి హెచ్చరికలు మనకు అందించాడు. ఇప్పుడు మనం కూర్చొని ఎందాం, ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మీ రక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధులమైన మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. నమ్మనోళ్ళది మాదే బాధ్యత, నమ్మి జారిపోయినోళ్ళది మాదే బాధ్యత. అసలు ఏ బాధ్యత లేకోకుండా ఉన్నాము నాయన. సంఘంలో చేసేది బాధ్యత అనుకుంటున్నాం మేము, ఇదే పెద్ద పని అనుకుంటున్నాం మేము. ఎంతమంది ఉన్నారో పాపం చేసి పాతాళానికి వెళ్ళిపోయేవాళ్ళు, ఎంతమంది ఉన్నారో వాడబడి మరల లోకంలో కలిసిపోయిన వాళ్ళు. ఇంతమంది బాధ్యత మా పైన ఉంది. మేము బాధ్యతను మర్చిపోయాం, క్షమించు నాయన. మమ్మల్ని హెచ్చరించారు. లోబడి ఈ 2 రకాల బాధ్యతలని నీ రాజ్యంలో చేరేంత వరకు మేమందరం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.